విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఫారూక్ నగర్ మండలం, రంగారెడ్డి డిస్టిక్, కమ్మదనం అనే గ్రామంలో ఉప సర్పంచ్ గా చేస్తున్న అమర్నాథ్ రెడ్డి గారు మనతోని ఉన్నారు. అండ్ ఉప సర్పంచ్ గా ఎలా వచ్చారు, ఆయన తన పొలిటికల్ లో జర్నీ ఎలా ఉంది, ఆయన గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు, ఇంతకు ముందు ఆయన ఎంపీటీసీ కూడా పోటీ చేయాలనుకుంటున్నారు, ఆయన ప్లాన్స్ ఏమున్నాయి, గ్రామంని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు, తన మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. పొలిటికల్ లీడర్స్ అంటేనే కండవ ఉండాలి, వైట్ షర్ట్. అవును సార్, అదొక లుక్, అదొక డ్రెస్ కోడ్ లాగా అనమాట. ఇంకా ఓకే. అంటే మీరు చూస్తే యూత్ ఎస్ సార్ కదా. ఎన్ని సంవత్సరాలు చల్లి మీ పొలిటికల్ జర్నీ? నేను 2013లో స్టార్ట్ చేశాను. 2013లో నేను వార్డ్ నెంబర్ గా ఇద్దామని, నాకంటే 2008లో నా 10th అయిపోయింది. ఓకే. అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్ లో చదివాను, చెంపాపేటలో. తర్వాత అక్కడ మా సారు, అంటే ఆ ఏజ్ లో మనకు అప్పుడు అంత లేకుండే, కానీ ఒకసారి ఏం చెప్తున్నా, మీరు పొలిటికల్ గా వెళ్ళండి అని అప్పుడప్పుడు చెప్తుండేవారు అన్నమాట సారు. 10th లోనే? ఇంటర్మీడియట్ లో సోషల్ సబ్జెక్ట్ సార్ చెప్తుండే. ఓకే. అయితే ఆ సార్ మాటలు నాకు ఎందుకు అంటే 100 మంది క్లాస్ వింటున్నా కానీ ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. ఆ విధంగా నాకు ఎందుకో అది అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనిపించుట్లా నేను ఏదైనా ప్రోగ్రామ్ కాలేజీలలో ఏమైనా ప్రోగ్రామ్స్ అయినప్పుడు కూడా కొంచెం మైక్ నాకు ఇస్తే బాగుండు అనేటట్టుగా మాట్లాడేటట్టు నేర్చుకున్నాను అనమాట. అప్పటి నుంచి అట్లా అయిన తర్వాత 2013లో వార్డ్ నెంబర్ గా సపోర్ట్ చేయాలని మా టీం, నాకు ఇప్పుడు యూత్ కాబట్టి టెంపుల్ దగ్గర జై హనుమాన్ అని ఒక యూత్ ఉంది. ఈ యూత్ లో ఉండే నా ఎంబడి ఉండేటోళ్ళు దాదాపు ఒక 15 మంది. అప్పుడు ఆ ఏజ్ లా ఏమి ఇంకా బయటకు పోయినా చేసినా, ఈ ఊళ్ళోకి వచ్చినా, పండుగ జరిగినా, పబ్బం జరిగినా అందరం కలిసేటోళ్ళం. ఆ యూత్ నుంచి మనం ఇలా ఎవరన్నా ఒకరు వార్డ్ నెంబర్ వేద్దామని అంటే అందరు కలిసి డిసిషన్ చేసి అమర్ మాట్లాడతాడు, అమర్ని వేయాలి, మనకు మంచి చేస్తాడు రా, మనల్ని క్వశ్చన్ చేస్తాడు, అవతల క్వశ్చన్ చేస్తాడు, సర్పంచ్ నిలదీశాడు అని చెప్పేసి భావించి నన్ను ఆ రోజు వార్డ్ నెంబర్ వేద్దామని పోయినాం. 10th సర్టిఫికేట్ తీసుకొని అక్కడికి వెళ్ళి నామినేషన్ ఇద్దామని పోతే ఆ రోజు నా ఏజ్ కరెక్ట్ 20 సంవత్సరాలు. ఓకే. 20 సంవత్సరాల 2 నెలలు తక్కువ ఉంది. 21 years కంప్లీట్ ఉండాలి యాక్చువల్లీ. ఈ 2 నెలలు తక్కువ ఉండే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఉండడం వల్ల నేను ఆ రోజు వార్డ్ నెంబర్ వేయలేకపోయినా. కానీ ఆ యూత్ లో నుంచి ఒక అతను పొలం దగ్గర చేసుకుంటానను, ఆయన కూడా 10th ఆపేసిండు, రాఘవేందర్ అని. మా ఫ్రెండ్ను 5వ వార్డులో, అతను యాక్చువల్లీ 5వ వార్డు, ఆయన 5వ వార్డు నుంచి తెచ్చి 10వ వార్డులో నిలబెట్టి నేను నెంబర్ అనుకొని చేయండి అని చెప్పేసి, మీ తరఫున నేనున్నానని చెప్పేసి వార్డు నెంబర్ గెలిపించిన తర్వాత అంత మంచి చేసినాం. ఆ చేసిన మంచి నేనే ముందర ఉండే, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేనే పోయి చేసిన కాబట్టి నెక్స్ట్ 2018లో అప్పుడు ఏజ్ వచ్చేసింది, కంపల్సరీ వేయాలి మనం అని చెప్పేసి వేసేసిన. మా సొంతం మా మామయ్య గారే వేసిరు అపోజిషన్. ఇంకా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి, నా ప్రయత్నం నేను చేసిన, వాళ్ళందరూ కూడా సహకరించారు. ఒకే ఓటు మెజారిటీతో గెలిచిన నేను. ఒక్క ఓటు మెజారిటీతోనే గెలిచిన. ఒక్కటే ఓటు మెజారిటీ. అట్లా మా ఊర్లో 3 వార్డు నెంబర్ గెలిచారు ఒక్కటే ఓటు మెజారిటీతో. 10 వార్డులు ఉన్నాయి మా ఊర్లో. 10 వార్డులలో 3 దాదాపు ఒకటే ఓటు మెజారిటీతో గెలిచారు. నేను ఒకటే ఓటు మెజారిటీతో గెలిచిన. అసలు నేనే పోయిన కౌంటింగ్ మిషన్లకి, ఎంత టెన్షన్ ఉంటదంటే అది దానివల్ల వచ్చే లాభం ఏమి ఉండదు, కానీ అసలు మామూలు టెన్షన్ ఉండదు. నేనే కౌంటింగ్ పోయినా 50 ఆయనకు వచ్చినాయి, 48 నాకు వచ్చినాయి. తర్వాత ఏమైనా కౌంటింగ్ వాళ్ళు అది చూసుకుంటారు, ఎన్ని ఓటింగ్ అయింది, ఎంత రావాలని చెప్పి చూసుకుంటే ఇంకా 4 ఓట్లు స్లిప్పులు రాలేవు. 4 స్లిప్పులు రాకపోతే ఎక్కడ పోయినాయి అని చెప్పేసి వెతుకుతుంటే ఒక్కొక్క స్లిప్ లో మడతబడి ఉన్నాయి అన్నమాట. ఆ స్లిప్పులు వెతికితే 48 నుంచి 51కి నాది పోయినా, ఆయన 50 కన్నా ఉండే. అట్లా ఒక ఓటు మెజారిటీతో గెలిచిన నేను. తర్వాత వార్డ్ నెంబర్లు అందరు కూడా కలిసి, అమరు మంచిగా క్వశ్చన్ చేస్తాడు, సర్పంచ్ దిద్దుకోవాలంటే మన దాంట్లో సార్ అమరే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు ఏకగ్రీవం చేసి 2 days తర్వాత నన్ను డిప్యూటీ సర్పంచ్ చేసిరు, ఉప సర్పంచ్ చేసిరు. ఆ ఉప సర్పంచ్ కదా కూడా ఇవాళ 100% న్యాయం చేసినాం మనం. 2008 మీ ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అండి. ఓకే. తర్వాత ఉప సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్ అయ్యారు. అవునండి. అంటే ఒక పదవిలో వచ్చినప్పుడు, రాకముందు మనం 1,00,000 మాట్లాడతాం. అవునండి. కానీ పదవి వచ్చిన తర్వాత అంటే ప్రజలు ఏం కోరుకుంటారో అది ఇవ్వాలి, లేకపోతే వ్యతిరేకత వచ్చేస్తుంది. మళ్ళీ మీరు పదవి రాకముందు మీరు ఒక యూత్ లాగా పోరాడొచ్చు, దానికోసం మీకు అన్నారు అమర్నాథ్ ప్రశ్నించే గొంతు కాబట్టే గెలవాలని అనుకున్నారు. మళ్ళీ మీరు గెలిచిన తర్వాత ఏమేం పనులు చేశారు అది వార్డ్ నెంబర్ గా? మేము గెలిచిన తర్వాత ఫస్ట్ అప్పుడు మిషన్ బ్యాగ్ లేదండి మా ఊర్లో. ఓకే. మోటార్లతోని వాటర్ నడిపించేవారు. వాటర్ ప్రాబ్లం ఫుల్ ఉండేది మా ఊర్లో. వాటర్ ప్రాబ్లం,
రోడ్డు లేకపోవడం, మోరీలు ఎక్కడ పడితే అక్కడ గుంతలు. అసలు ఏ కాలనీకి ఆ కాలనీ నీళ్లు 4-5 ఇళ్ళు కలిస్తే ఆడనే మరుగులాగా ఏర్పడుతుండే. ఆ నీళ్లు మొత్తం దోమలు ఆవడము, ఊకు హాస్పిటల్కి చుట్టూ తిరగడము, మందు గోళీలు మింగడము, ఇదే ఎంత నువ్వు చేయాలనుకున్నా కూడా దోమల నుంచి చాలా ఇబ్బందులు ఉంటుండే. ఆ ఇబ్బందులన్నీ కళ్ళతో చూసినా కాబట్టి నేను డిప్యూటీ సర్పంచ్ అయిన తర్వాత 100% మోరీలు లేకపోతే ఈ రోజు మీరు ఊర్లోకి పోయి చూసుకున్నా సరే 80% మోరీలు క్లియర్ చేసేసిన. ఎక్కడ కూడా వాటర్ నిల్వ అనేది లేదు. వాటర్ మొత్తము ఎక్కడ ఇప్పుడు మనం వేస్ట్ వాటర్ వస్తాయి ఇంట్లో యూజ్ చేసిన సింక్ వాటర్ కానీ వాష్రూమ్ వాటర్ కానీ ఏది కూడా అన్ని అండర్ చేసేసిన. అన్ని ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ అన్ని ఇది మనది, ఇది కాదని కాదు, ఇది నా వార్డు కిందకి రాదని కాదు, ఊర్లో సమస్య ఉందంటే ఖచ్చితంగా నా వంతుగా ఎంత కష్టమైన సరే దాన్ని చేసిన. కొన్ని కాలనీలు, కొన్ని గలీలలో అయితే అసలు బైక్ పోవడానికి రాదు, అంటే ఓపెన్ మోరీలు ఉండే. ఓపెన్ మోరీలు ఉండడం వల్ల దాదాపు 2 ఫీట్లు మోరే ఉంటది. అది ఆ 2 ఫీట్ల మోరికి ఆనుకొని యువతల ఇల్లు ఉంటది, యువతల ఇల్లు ఉంటది. వాడి ఇంటికి ఒకటేనే రాకుంటుండే. అసలు వాళ్ళ ఇంట్లో కనీసం ఎవరన్నా అన్ఎక్స్పెక్టెడ్ చనిపోయినా అసలు మొయ్యడానికి కూడా రాకుంటుండే. బయటికి తీసుకొచ్చి ఏదైనా ప్లేస్ ఉన్న దగ్గర పాడగట్టాల్సి వస్తుండే. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఊళ్ళో, మీకు చూపిస్తే కూడా. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ రోజు మనం అదే గలీలా పైపులను మోసుకుపోయి, లేబర్ను మోసుకుపోయి, భుజాల మీద పైపులు మోసుకుపోయి అక్కడ కట్టి ఇక్కడ పెట్టుకొని మోసుకుపోయి ఆ గలీలలో కూడా మనం ఈ రోజు మోరీ లేపేయడం జరిగింది. పైప్ లైన్, ఈ పైప్ లైన్ వేసిన తర్వాత వాళ్ళ ఇంటి ముందర వాళ్ళు బెడ్ వేసుకున్నారు. ఇవాళ వాళ్ళ ఇంటి ముందరకి వెళ్ళి బైక్ పోతుంది. అంటే విశాలంగా జరిగింది. అట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. ఇవాళ మిషన్ బయట వచ్చిన తర్వాత కూడా ఇంటింటికి నల్ల ఇచ్చినాం. ఇంటింటికి ఎవరికైతే కొంచెం ఒకవేళ లేకున్నా పైప్ లెంత్ జరపకపోతే కొంతమంది ఇల్లు గలీలు ఉండడం వల్ల రాలేకపోతే వాళ్ళకి పైపులు ఇప్పించి, నల్లలు ఇప్పించి, ఫ్రిడ్జ్ ఇప్పించి ఈ రోజు ప్రతి ఇంటికి కూడా నీళ్ళు వస్తున్నాయి. అంత మంచిగా ఉంది. సీసీ రోడ్లు కూడా దాదాపు 100%లో 60% సీసీ రోడ్లు కూడా కంప్లీట్ అయినాయి. ఇంకొక 40% ఉన్నాయి. ఇక మనం వచ్చిందంటే 100% క్లియర్ చేయడానికి అయితే రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అంత ముందుకున్న గవర్నమెంట్, మేము ఉన్న గవర్నమెంట్ లో బీఆర్ఎస్ సెకండ్ టర్మ్ కాబట్టి అప్పుడు సర్పంచ్లకు ఎంత ఇబ్బంది జరిగిందో అన్ని న్యూస్లలో చూసిరు, మీరు ప్రెస్లలో చూసిరు. బడ్జెట్ అనేది రాకుంటుండే. ఇప్పటికి కూడా దాదాపు మా ఊర్లో సీసీ రోడ్లు మామూలుగా 5-6 మందిని కలిసి మన కోసమే, మన గల్లీ కోసం అని చెప్పేసి కలుషితమై అందరం కలిసి చేసినాము. దానికి కూడా బిల్లులు రాక దాదాపు ఒకరొకరు 3-4 లక్షలు అప్పులు చేసి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు బిల్లులు రాకపోయాడు సర్పంచ్? 100% రాకపోతుండే. ఓకే. మేము ఈ రోజు ఈ నుంచి 6 దాకా ఇస్తున్నామంటే ఫస్ట్ మేము గ్రామ సభ పెట్టుకుంటాం. గ్రామ సభ పెట్టుకొని ఏ గలీలలో ఏమేమి ఉన్నాయని చెప్పేసి అందరిని అడుగుతాం. అడిగిన తర్వాత పలానా దారిలో వార్డ్ నెంబర్స్ ఉంటారు కాబట్టి ఆ వార్డ్ నెంబర్ ఇగో ఈ వార్డులో ఇది లేదు, ఈ వార్డులో ఇది లేదు, ఈ వార్డులో ఇది కావాలి, ఈ వార్డులో ఇది కావాలని చెప్పుకుంటాం. చెప్పిన తర్వాత దాన్ని రాస్తాం. ఏంది వినతి పత్రం లెక్క రాసేస్తాం అన్నమాట. ప్రొసీడింగ్ రాసేస్తాం. రాసిన తర్వాత దాన్ని పెట్టుకొని ఏఈ సార్కి కాల్ చేసి చెప్తాం, సార్ ఇట్లా మేము కన్స్ట్రక్షన్ చేస్తూ ఇది మోరీ అవసరం ఉంది, ఈ గల్లీ ఏర్పడుతున్నాం అని చెప్పేసి రాసుకుంటాం. ఆ సార్ చెప్పిన తర్వాత సార్ వచ్చి చూస్తాడు. చూసిన తర్వాత చేయమని చెప్తాడు. అప్పుడు మేము చేసి మళ్ళీ చేసిన తర్వాత దాన్ని పరిశీలన చేస్తాడు. ఎంతో క్వాంటిటీ వేయాలి, సీసీ రోడ్ వేస్తే ఎంత లోన్ వేయాలి, ఏ క్వాలిటీస్ వాడాలని చెప్పి చెప్తాడు. అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఎంబీ రికార్డ్ చేస్తారు. ఎంబీ రికార్డు చేసిన తర్వాత ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టినాం అనుకోండి. దాంట్లో దాదాపు నాకు తెలిసినంత వరకు 3 లక్షలు ఖర్చు పెడితే 2,80,000 దాకా బిల్లు వస్తుంది. నీ ఖర్చులు నువ్వు సిమెంట్ కొనాలి, ఉసుక కొనాలి, కంకర కొనాలి, పైపులు కొనాలి. అండర్ అనేది వేస్తే సీసీ రోడ్ వస్తే డైరెక్ట్ ఇప్పుడు మిల్లర్స్ వచ్చి అవి వచ్చినాయి, ఆర్ఎస్సీ వచ్చినాయి కాబట్టి వాటికి అవి వెయిట్ చేసుకుని వస్తాయి. ఇక వాటి బిల్ చెల్లించిన తర్వాత మనకు మిగిలేది ఏముండదండి. ఒకవేళ మిగిలిన హెవీగా మిగిలిన కూడా 10,000, 5,000 తప్పించి మిగిలిదాడ ఇంట్రెస్ట్ కూడా లేదు. కాకపోతే ఊరుకు చేయాలా, మనం చేసుకోవాలనే ఉద్దేశం తప్పించి ఆడ ఏముండదు. అట్లా ఎప్పుడు కూడా ప్రభుత్వం చాలా మంచి చేసిందని అంటుంటారు కానీ మీరు ఇప్పుడు సర్పంచ్లకే బిల్లులు అందకపోయడం అనేది ఇప్పుడు నేను వింటున్నాను. 100% రాలేదండి. నేను ఇప్పుడు కూడా నాకు 1,80,000 రూపాయలు నాకు రావాల్సి ఉంది బిల్లు. ఎంబీ రికార్డ్ అయ్యింది. ఎంబీ రికార్డ్ అయిన తర్వాత ఏ సర్పంచ్ వచ్చినా సరే, అది ఏ పార్టీ వచ్చినా సరే కంపల్సరీ ఒకసారి ఎంబీ రికార్డ్ అయిందంటే కంపల్సరీ నెక్స్ట్ వచ్చిన సర్పంచులు కూడా కంపల్సరీ ఇవ్వాల్సిందే అది అలా. ఇప్పుడు దాదాపు మేము ఎప్పుడంటే ఆగస్టులోనో సెప్టెంబర్లో వేసాను నేను ఆ వరకు. ఇప్పుడు 1.5 year అవుతుంది బిల్లు నేను వర్క్ చేయించి. దానికి దాదాపు 3.5 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టి నేను అండర్ అనేది చేయించిన. ఈ రోజు నాకు బిల్లులు అంటే ఒకటేసారి మొత్తం బిల్ చేయడానికి రాదు. బిల్లు వైజే చేస్తారన్నమాట. పలానా ఇంటి నుంచి పలానా ఇంటి వరకు ఒకసారి, పలానా ఇంటి నుంచి పలానా ఇంటి వరకు ఒకసారి అని చేస్తారు బిల్లులు. ఆ విధంగా నాకు 3 లక్షల బిల్లు వచ్చింది. ఇంకా 1,80,000 రూపాయల బిల్లు రావాలి. అది అక్కడే ఎంబీ రికార్డ్ అయ్యి ఉంది, ఇంకా రాలేదు. ఇక గవర్నమెంట్ మారింది, అప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇక తర్వాత సర్పంచ్ల పదవి అయిపోయింది. ఇంకా కొత్త సర్పంచులు వస్తే చూడాలి. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం మెయిన్ గా ఓడిపోవడానికి రీజన్ ఏంటనుకుంటున్నారు మీరు? సిటీలో ఓట్లు పడ్డాయి కానీ ఊర్లలో ఓట్లు పడలేదు. ఏం మైనస్లు ఉన్నాయి బీఆర్ఎస్? 100% చెప్తున్నానండి. డెవలప్ ఎప్పుడుమెంట్ అయితే చేసామో అది నువ్వు ఎంత చేసినా కూడా అవతలోడు నీ మీద ఎంత విమర్శలు చేసినా
నేను నీకు రోజు ఆపద ఉన్నప్పుడు అన్నం పెట్టిన అనుకోండి, నువ్వు ఎంత మంది అందరు 100 మంది చెప్పినా కూడా నువ్వు 100% పలానాడు అన్నం పెట్టి నాకు ఆపదుంటాను నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకనాడు గుర్తు చేసుకుంటావు. అట్లా ఇవాళ బీఆర్ఎస్ పరిపాలన లోపల హైదరాబాద్ లోపల చూసుకున్నట్టయితే ఎక్కడక్కడ ఫ్లైఓవర్స్ నిర్మించడం కానీ, లేకపోతే కొంచెం అందుబాటు ఉన్న నాయకులు కానీ వీళ్ళ వల్ల డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం కోకపేట కానీ, నార్సింగ్ కానీ, గచ్చిబౌలి కానీ ఆ 5 ఏళ్ల కింద ఉన్న బిల్డింగ్స్ ఇప్పుడు ఇవాళ అసలు ఒక మలేషియన్ టౌన్ లాగా అయిపోయింది. ఆ విధంగా హైదరాబాద్ ని డెవలప్ చేసారు కాబట్టి హైదరాబాద్ లో కంపల్సరీ గెలిచారు. ఊళ్ళలోకి తీసుకువెళ్తే అదే బీఆర్ఎస్ పార్టీని ఊళ్ళో తీసుకుంటే అయితే అక్కడ ఉండే లోకల్ నాయకులు, ఆ లోకల్ నాయకుల వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది 90% చెప్పాలంటే. లోకల్ నాయకులు ఏం పట్టించుకోవాలి? లోకల్ నాయకులు ఎట్లా అంటే ఈడ 10 ఎకరాల భూమి ఉంది, ఆ దగ్గరికి ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీకు నేను అమ్మాలనుకున్నా మీరు కొంటారు, నేను అమ్ముతున్నా, ఈ మధ్యలో వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నా అంటే నువ్వెవరు రమ్మనేకే అని చెప్పేసి నన్ను పక్క జరిపి డైరెక్ట్ నీతో డీల్ చేసుకుంటుండే, నేను ₹1,00,000 మళ్ళీ మీరు 80 లక్షలకే అమ్మాలి, అట్లా అమ్మమాట అని చెప్పేసి 80 లక్షలు తీసుకుంటుండే, మళ్ళీ ఇదే 1,50,00,000 అమ్ముకుంటుండే. ఇట్లా ఇల్లీగల్ పనులు మొత్తం ఏదైతే పొరంపోవు భూములను ఉంటాయి ఊళ్ళలో, ఈ పొరంపోవు భూములు గవర్నమెంట్ రికార్డులోనే ఉంటాయి కానీ ఎవరి పేరు మీద ఉండవు అన్నమాట. అట్లాంటి భూములు ఆక్రమించడము, లేకపోతే గవర్నమెంట్ అప్పుడు కూడా ఒక సెకండ్ గవర్నమెంట్ ఏమనంటే మొత్తం మన ఏదైతే ఇందిరమ్మ గారు 2 ఎకరాల భూమి పంచారు కదా ఇందిరాగాంధీ గారు, వాళ్ళ భూములన్నీ కూడా లాక్కొని మనం వెంచాలు చేసి ఒక్కొక్క ఎకరాకి ఒక్కొక్క రైతుకు 120 గదాలు ఇవ్వాలి అనే ఒపీనియన్ లా అంతమంది రైతులు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. అయ్యో మా భూములు పోతాయి అని చెప్పేసి భయభ్రాంతులకు గురైపోయారు బాగా. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తే మా ఊళ్ళలో కానీ పక్కన కానీ ఎక్కడ చూసినా కూడా రైతు ఖచ్చితంగా వానికి ఎకరా ఉంటే ఎకరా వర్చన వేసుకుంటున్నాడు, ఇంత పత్తి వేడుకుంటున్నాడు, ఇంత కనీసం ఒక షెడ్ అని వేసుకొని ఒక బోర్ వేసుకొని బతుకుతున్నాడు. ఎక్కడ కూలినాలు పోకుండా నా అంతకు నేను బతుకుతున్నాను ఆ భరోసా మీద ఉన్నాడు. ఇలా మేము లాగేసుకుంటామంటే ఎవరు ఎట్లు ఓట్లేస్తారు. ఇంకోటి నిజంగా కూడా ఇలా అప్పుడు సెకండ్ గవర్నమెంట్ లా మీరు చూడండి ఎమ్మెల్యేలది ఫస్ట్ టర్మ్ గెలిచిన తర్వాత మంచిని నడిపించారు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఫస్ట్ టర్మ్ మంచిని నడిపించారు. సెకండ్ టర్మ్ లా చాలా మంది కూడా అన్యాయం చేయడము, పిఎస్ లకు పోతే ఎవరైనా అది అపోజిషన్ వల్ల కానీ లేకపోతే మామూలు పర్సన్ అయినా పోతే వీళ్ళు ఫోన్ చేసిన తర్వాత వీడు మా మంచి ఓకే తీసుకొని కాంప్లీట్ తీసుకున్నా అంటే తీసుకుంటారు. వీడు మన మంచి కాదు తీసుకోకూరా అంటే వాడిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వాడిని చెప్పులు అరగాలి, ఇక వాడిని చెప్పులు అరగాలి. ఇక అంత ఇబ్బందులు పెట్టిరు బాగా. పని కోసం పోయి అడిగితే వాళ్ళకు ఏడైతే పని అవసరం ఉంటుందో ఆ పని చేస్తారు. వాళ్ళ కార్యకర్తలు ఇప్పుడు దళిత బంధు అని చెప్పేసి కేసీఆర్ గారు ఇచ్చారు. ఇప్పుడు ఈ దళిత బంధు చూసుకుంటే మా ఊర్లో ఒకరికి ఎస్సీ క్యాండిడేట్ కి వచ్చింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ చుట్టూ అనుక్షణం మీద తిరుగుతాడో మామూలు గ్రూప్లు ఉంటాయి ఊళ్ళలో, ఆ గ్రూప్లలో కేసీఆర్ గురించి పెట్టడము ఇవన్నీ ఎవరితో చేస్తారో ఆయనకి ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే గనక బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంది, ఇప్పుడు రేవంత్ గారి పరిపాలన ఏదైతే ఉందో మంచిగా లేదు, వ్యతిరేకత వచ్చింది జనాల్లో కానీ అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా లేదు, మంచిగా చూస్తలేదని చెప్తున్నారు. అంటే ఇది మీడియా పరంగా లేకుంటే యాజ్ ఎ గ్రామస్తుడిగా మీరు ఒక ఉప సర్పంచ్ గా మీరేం చెప్తారు కాంగ్రెస్ పార్టీ గురించి? కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నట్టండి ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలన 10 ఏళ్ళు జగించారు. ఎవరైనా కానీ అబ్బో ఆడు అన్నం పెట్టిండ్రా వీడు బిర్యానీ పెట్టిండు ఇందే మంచిగా ఉంది, కానీ బిర్యానీ తింటే రోగం వస్తా అని చెప్పేసి మీకు తెలియదు. ఆయన తెల్లన్నం పెట్టిండు ఆడే మంచిగా ఉంది, రొట్టె పెడుతుంటే మా ఆయన మంచిగా ఉండే, ఇటు బిర్యానీ పెడుతుండే అంటే బిర్యానీ మంచిగా ఉంది అని తిన్నామనుకో అందులో ఆయిల్ కలుస్తుంది, కథ కలుస్తుంది, కరకన కలుస్తుంది, అది తింటే దవాఖాన పోతావు వస్తాం. అట్లా ఇలా కాంగ్రెస్ పార్టీ అయితే నిర్ణయాలు తీసుకుంటుందో రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అయిపోయిన తర్వాత కూడా అయ్యో కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉండే అనే రోజులు ఖచ్చితంగా వస్తాయి. అంటే ఇప్పుడు ఈ స్టార్టింగ్ లో ఎందుకు ఈ వ్యతిరేకత వచ్చింది? స్టార్టింగ్ లో వ్యతిరేకత అంటే ఒకటి తీసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజలకు సరైన ఈ బీఆర్ఎస్ ఏవైతే ఉందో ఈ భారీగా అంటే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక హైడ్రాని తీసుకొచ్చిందండి, ఈ హైడ్రా వల్ల ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందనంటే స్థానికంగా ఆడ జరుగుతున్న ప్రాణ నష్టం. మనము 2020లో చూసినట్లయితే మీరు ఇంటర్నెట్ లో కొట్టినా కూడా 2020 సంవత్సరంలో భారీ వర్షాలు అంటే 100 ఏళ్ల సంది ఎప్పుడు కురిసిన వర్షాలు కురిసినాయి హైదరాబాద్ లో. ఆ కురిసినప్పుడు ఎంతో మంది ప్రాణ నష్టం జరిగింది. ఎందువల్ల జరిగింది? చెరువులు కబ్జా అయిపోతున్నాయి. చెరువు ఇంత విస్తీర్ణం ఉండే హైదరాబాద్ లో ఇన్ను దాదాపు ఒక 50 ఉంటే 50 ఇండ్లకి సరిపోయినంత చెరువు ఉంటుండే. ఇవాళ ఇండ్లేమో 150 అయినాయి, చెరువు ఏమో చిన్నగా అయిపోయింది. ఈ నీళ్ళు ఎక్కడ పోవాలి? ఈ ఇండ్లకే పోతాయి కదా. ఈ ఇండ్లు ఏమైపోతాయి? కూలిపోతాయి, అల్ల పడతాడు వాడిని. నైట్ భారీ వర్షం కురిస్తే ఆ నైట్ వాడొచ్చి చూసిండే చేసిండేది. అట్లా ప్రాణ నష్టం జరిగింది, కళ్ళతో చూసిన రేవంత్ రెడ్డి గారు. ఇవాళ హైడ్రాన్ తీసుకొచ్చి ఇవాళ వాళ్ళు బాధపడవచ్చు, వీళ్ళు దుమ్మెచ్చి పోయొచ్చు, ఈ దుష్ప్రచారం చేయొచ్చు కాంగ్రెస్ పైన, కానీ రేపు ఖచ్చితంగా రేపు పక్కన అయితే కూలగొడిపోయి వేరే దగ్గర అయితే కట్టుకుంటారో వాళ్ళకి 100% భవిష్యత్తు ఫ్యూచర్ ఇది. ఇలా ఆయన చేయడం వల్ల ఆయనకు వచ్చింది లేదు. రేవంత్ రెడ్డి గారు తీసుకొని కబ్జా చేసుకొని ఇల్లు కట్టట్లేదు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబంకి ఇవ్వట్లేదు, వాళ్ళ కుటుంబం పాలన చేయట్లేదు. 7 మంది అన్నదమ్ముల్లో ఆయన ఒక్కడే సీఎం అయ్యిండు. వాళ్ళ ఇంట్లోకి ఎవరికైనా పదవులు ఇచ్చిండా? బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కల నువ్వు బిడ్డకి ఇచ్చుకుంటువి, అల్లుకి ఇచ్చుకుంటువి, మామకి ఇచ్చుకుంటువి, మన్మన్కి ఇచ్చుకుంటువి. అట్లయితే చేసలేరు కదా.
ప్రజాపాలన కాబట్టి ప్రజల లోపల నడుస్తుంది. ప్రజలు ఏదైతే నష్టపోతున్నారో దాన్ని కష్టంగా గుర్తించిన వారు రేవంత్ రెడ్డి. రేపు జరగబోయే రోజులలో కూడా వీళ్ళకి అసలు భూస్థాపితం అయిపోతుంది. బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఆయన పైన ఏమీ చేయలేరండి. రేపు ప్రజలు కూడా 100% స్వాగతిస్తారు. ఇవాళ మనము మన మూసీ నది ప్రక్షాళన అని చెప్పేసి వచ్చింది కదా, స్టార్టింగ్ లో లేదు మేము వెళ్ళిపోం ఇక్కడ నుంచి అన్నారు. తర్వాత వాళ్ళంతా వాళ్ళ ఇల్లు కొట్టుకున్నారు. మాకు ఈ దోమల బాధ ఉండలేము మేము ఇక్కడ, మాకు ఏదైనా ఆల్టర్నేట్ ఇస్తా అంటే మేము వెళ్ళిపోతామని చెప్పారు. ఆల్టర్నేట్గా మన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి వాళ్ళతో పాటుగా ఒక 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి మీరు ఏదైనా వ్యాపారం చేసుకోండి అని చెప్పేసి ధైర్యం చెప్పిన వాళ్ళు రేవంత్ రెడ్డి. ఇవాళ మీరు ఏ విధంగా రేవంత్ రెడ్డి పాలన బరగలేదంటారు? ఇలా మనం 6 గ్యారెంటీలు తీసుకున్నట్టయితే బస్సులో ఉచిత ప్రయాణం అని పెట్టారు. ఇవాళ మా ఊరు నుంచి అసలు ఏం లేనామే కరీంనగర్ ఇచ్చింది ఒక వాళ్ళ బిడ్డని. కరీంనగర్ దాకా పోవాలంటే ఆమె పరిస్థితి పెన్షన్ తీసుకొని బతికే, వాళ్ళకు హస్బెండ్ లేడు, పెన్షన్ తీసుకొని బతికేటామె కరీంనగర్ దాకా ఆమె సరుకులు తెచ్చుకొని బతికేటామె కరీంనగర్ దాకా వాళ్ళ బిడ్డని దున్నికే ఎట్లా పోవాలి? దాదాపు ఆమెకు 400-500 రూపాయలు ఖర్చు అవుతుందా కిరాయ్? ఈ 400-500 రూపాయలు ఇలా ఆమెకు మిగిలిచ్చినట్టే కదా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఎంతో మంది అంగన్వాడీ టీచర్లు కూడా వేరే ఊళ్ళలో నుంచి వచ్చి పనిచేస్తారు. ఇలా రోజు వారికి చూసుకుంటే మీకు దాదాపు 50-60 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు కావచ్చు. ఇలా ఆడపిల్లలకి మిగులుతున్నట్టే కదా, అది ప్రభుత్వమే కడుతుంది కదా ఆర్టీసీకి, మరి అది సేవ కదా. ఇవాళ ఆడపిల్లలు ఎంతో మంది బయటకు వస్తారు. ఆ బయటికి రావడానికి కారణం రేవంత్ రెడ్డి గారు. మరి నువ్వు మంచిగా అని ఎట్లా అంటున్నావు? అంటే 6 గ్యారెంటీలు చెప్పారు, సంవత్సరం అవుతుంది. ఇంకా 6 గ్యారెంటీలలో ఒక్కటి నెరవేర్చడం జరిగింది కదా, అది కూడా దుమ్మెత్తి పోస్తున్నారు లేడీస్. మిగతా 5 గ్యారెంటీలు ఎప్పుడు అంటే మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, ఇప్పటిదాకా లేదు. అండ్ ఏమంటే పింఛన్లు కూడా పెంచుతా అన్నాడు, ఇప్పటిదాకా పెంచలేదు. ఇంకా ఇలా గ్యారెంటీస్ ఉన్నాయి. ఈ గ్యారెంటీస్ ఎప్పుడు నెరవేరుస్తాడు? 100 days లోనే ఒప్పి చేస్తా అన్నాడు. మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో మహిళలకు ఒకటే ఇచ్చారంటారు కదా, మహిళలకు ఇచ్చడితో పాటు 200 యూనిట్లు అని చెప్పినాం. ఇలా 200 యూనిట్లు వస్తుంది. రైతులకి ఈ బోనస్ ఇస్తామని చెప్పినాం, బోనస్ కూడా ఇలా 100% వస్తా ఉంది. గ్యాస్ సిలిండర్ అని చెప్పినాం, గ్యాస్ సిలిండర్ కూడా ప్రజలకు 100% వస్తుంది. 300 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతూనే ఉన్నాయి. అవి కూడా మెసేజ్ చూపిస్తాం మీకు. దాంతో పాటు ఇంకేదో ఇచ్చినామో అవి కూడా 100% నెరవేరుస్తాం. ఇవాళ సంవత్సరం అయిపోగానే మొత్తం సంవత్సరం అయితే చేసినట్టు కాదు కదా. ఇవాళ నువ్వు పెళ్లి చేసుకున్నాడు 1 రూపాయి చేయకుండా ఇంట్లో తోలిచ్చినావు. వాడు ఇలా కొలువు చేసుకొని కథ చేసుకొని నష్టపడి కష్టం చేసుకొని బతకాల. నువ్వు అన్ని ఊడ్చుక తిని మందికి వచ్చేసి వెళ్ళిపోయినావు. రాజశేఖర రెడ్డి గారు కట్టిన పిల్లల ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకొని పోతివి. కోకపేట ఉన్న గవర్నమెంట్ భూములు, విలువైన భూములు అన్ని అమ్ముకొని పోతివి. ఇలా ఏది సంపద కూడా లేకుండా సృష్టించి పోయినావు తెలంగాణకి. ఇలా మరి ఆయన ఒక కష్టం నుంచి ఒక్కొక్కటో మెట్టు నుంచి స్టార్ట్ అయ్యిండు. ఇలా ఇచ్చిన హామీలలో కూడా కష్టమైనా సరే భరించి ఎన్ని ఆపదలు వచ్చినా సరే నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆల్రెడీ సగం వరకు నెరవేర్చిండు. ఇంకా కొన్ని ఉన్నాయి మీరు అన్న విధంగా, అవి కూడా 100% నెరవేర్స్తామని మాట ఇస్తున్నారు. ఇప్పుడు ఏదైతే 7000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పారో అది కూడా కంపల్సరిగా సంక్రాంతి పండుగకి ఇస్తామని చెప్పారు. నేను మీటింగ్ వేయడం కూడా చెప్పిండ్రు. కంపల్సరిగా నెరవేరుస్తాడు, 100% నెరవేర్చాడని. నువ్వు 10 ఏళ్ళు పరిపాలన చేసినావు. 10 ఏళ్ళ డబుల్ బెడ్రూమ్ ఏమనుకొని ఇచ్చినావా? 3 ఎకరాల భూమి దళితకి ఇస్తానన్నాను, ఇచ్చినావా? మరి నువ్వు 10 ఏళ్ళు పరిపాలించి నువ్వు నెరవేర్చలేకపోయినావు. నువ్వెందుకు నెరవేర్చలేకపోయినావు? నువ్వేం చేసినావు 10 ఏళ్ళ? మరి నీ చూసుకుంటా పోతే ఇంకా చాలా వెళ్తాయి. మీ ఆస్తులు ఎరగడం తప్ప ఆడ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఆస్తులు ఎరగలే, నష్టపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఊర్లో ఎలా ఉంది? మా ఊర్లో వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి మీరు ఏ ఎలక్షన్లో తీసుకోండి, కమ్మదనం అని మీరు ఇంటర్నెట్లో కొట్టి వచ్చేసేస్తుంది. ఎప్పుడు చూసుకున్నా కాంగ్రెస్ కి దాదాపు నేను 100,000 ఉన్నాయని చెప్తలేరు. మా ఊర్లో ఉన్నాయి 1410 ఓట్లు ఉన్నాయి. ఈ 1400 ఓట్లలో దాదాపు ఎప్పుడు ఓటింగ్ జరిగినా 1200 నుంచి 1250, 1280 దాకా ఓటింగ్ జరుగుతుంది 100%గా. ఈ ఓటింగ్ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా దాదాపు 20 నుంచి 25 ఓట్లు, 50 ఓట్లు ఎక్కువనే ఉంటాయి తప్ప తక్కువ ఎన్నాడు మైనస్ లో లేనేలేదు. నువ్వు 10 ఏళ్ళ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడన్నా చూసుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన ఎలక్షన్ల కన్నా చూసుకోండి, ఎప్పుడన్నా చూడండి. కాంగ్రెస్ అంటేనే కంచుకోటకు కమ్మదనం. ఎప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది అక్కడ? 100% కాంగ్రెస్ గెలుస్తుంది. లాస్ట్ గెలిచిన సర్పంచ్ కాంగ్రెస్, అంతకుముందు గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్ కాంగ్రెస్, ఇప్పుడు గెలిచిన ఎంపీటీసీ కాంగ్రెస్, ఇప్పుడు గెలిచిన జెడ్పీటీసీ కాంగ్రెస్ గెలిచి బీఆర్ఎస్ లకు పోయిండు. అట్లా అంటే ప్రతిసారి కూడా షాద్నగర్ నియోజకవర్గమే కంచుకోటకు కాంగ్రెస్. కమ్మదనంలో ఇంకా ఏమేమి మార్పులు చేయాలనుకుంటున్నారు మీరు? ఇంకా కొంచెం మార్పులు ఏంటంటే మా ఏదైతే మేము లోపల గల్లీలలో ఉండే రోడ్లు కానీ ఇవి కానీ వేయడం జరిగింది.
ఈ ఇంకా నెక్స్ట్ వచ్చేదానికి సర్కిళ్లలో మెయిన్ స్ట్రీట్ లైట్లు లేవు, రౌండ్ స్ట్రీట్ లైట్లు. అండ్ ఇప్పుడు జరుగుతున్న కాలానికి తగ్గట్టుగా సీసీ కెమెరాలు ఒకటి లేవు. సీసీ కెమెరాలు కంపల్సరీ ఫిట్ చేసి 24 hours 24x7 hours కంపల్సరీగా సీసీ కెమెరా నడవాలా. దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాము. తర్వాత ఈ స్ట్రీట్ లైట్లు ఒకటి రౌండ్ స్ట్రీట్ లైట్లు మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకా కొద్ది మోరీలు ఉన్నాయి. అంటే ఊరు దాటిన తర్వాత వెళ్ళే వాటర్ ఉంటాయి కదా, అది పెద్ద వేసేట్టు ఉన్నాయి, అవి ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత కొంతమందికి ఇండ్లు మొన్న బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు ఏదైతే మట్టి గోడలతో కట్టిన ఇండ్లు ఉండకూడదు, కూలిపోతాయని చెప్పేసి ఉద్దేశంతో ఆ ఇండ్లు కూల్చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాల్సిన అవసరం ఉంది. కంపల్సరీగా ఇప్పిస్తే ఊళ్ళో అందరు కూడా వాళ్ళకు ఉండడానికి ఒక గూడు కట్టించినట్టు అవుతుంది అని చెప్పేసి భావిస్తున్నాం. మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు వస్తాయని ఆశిస్తున్నారు. 100% వస్తాయండి. మీరు ఇలా ఏ ఊరికి తీసుకున్నా సరే ఊళ్ళో హనుమాన్ కూడా ఎట్లుంటుందో ఇందిరమ్మ ఇండ్లు అట్లుంటాయి. 100% మీరు తీసుకోండి. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నారు. మీరు వార్డ్ నెంబర్ గా గెలిచారన్నారు కదా, అవును. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఓటుకి ఎంత ఇచ్చారు అమౌంట్? మేము వార్డ్ నెంబర్ గా చేసినప్పుడు నామినేషన్ కి 2500 ఏమో ఉండండి. ఆ 2500 కూడా లేని పరిస్థితి. అప్పుడు మా టీం అంతా జయన్మన్ యూత్ అంతా కలిసి తలా ఇన్ వేసుకొని పాంప్లెట్ కొట్టడానికి ఒక 25,000 అయితే అని చెప్పి ఓకే కాల్ పాంప్లెట్లు తీసుకొని ఆ పాంప్లెట్ తో పాటు మాది జగ్గు గుర్తు అయితే మన దగ్గర పైసలు వంచొద్దు. మా మెయిన్ ఉద్దేశం కరప్షన్, ఇది అసలే జరగొద్దు మన దాంట్లో. నా దాంట్లో అయితే అసలే జరగొద్దు, దానికి చాలా దూరం ఉండాలి మనం అనే ఉద్దేశం మాది. కాబట్టి మేమేం చేసినాం, ఏదో ఒకటి అయితే మన గుర్తింపు ఉండాలి వాళ్ళకు. మనం గెలిచినా సరే గెలవకున్నా సరే అని మా జగ్గు గుర్తుండే. ఈ జగ్గు గుర్తుకి తలా ఇన్ని పైసలు వేసి అందరం కలెక్ట్ చేసుకొని కోటి వచ్చి దాదాపు 110 జగ్గులు తీసుకొని ఇంటింటికి ఒక జగ్గు ఇచ్చినాం. ఏదైతే ఎలక్షన్ 2 రోజులన్నా ఉందని ముందంగా నేను మీకు ఖచ్చితంగా ఆపద వచ్చిన నిలబడతానంటేనే నాకు ఓటేది, లేకపోతే ఎక్కువ కొల్ల చెప్తుంది. ఇప్పుడు కూడా రానుబోయే ఎలక్షన్లో నేను ఎంపీటీసీగా పోటీ చేద్దాం అనుకుంటున్నా. దాంట్లో కూడా క్లియర్గా ప్రజలకు ఒకటే చెప్తున్నా, మీ ఊరు అభివృద్ధి చెందాలా, మీకు న్యాయం జరగాల, నాయకుడు అంటోడు ఇలా ఉండాలి అనుకుంటూ నేను నిరూపించకపోతే మీరు మళ్ళా వచ్చేది ఎలక్షన్లో ఖచ్చితంగా మీ ఇష్టం వచ్చింది మీరు చేయవచ్చు. ఓకే, ఖచ్చితంగా. సరే, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఒక జగ్గు ఇచ్చారు, జగ్గు గుర్తుకు జగ్గు ఇచ్చి గుర్తు చేశారు. మీరు నీళ్లు పోసుకునేటప్పుడు అదంతా గుర్తు రావాలి, అమర్నాథ్ రెడ్డి గుర్తుకు రావాలి. ఓకే, సరే, అయిపోయింది. ఉప సర్పంచ్ అయిన తర్వాత ఎంత సంపాదించుకున్నారు? మేము ఉప సర్పంచ్ అయిన తర్వాత వార్డ్ నెంబర్ చేసేటప్పుడు చెప్పాను కదా, 2500 కూడా లేని పరిస్థితి అని. ఆ కాలంలో మేమందరం కలిసి కూడా మా ఫ్రెండ్లా ఇప్పుడు మామూలుగా అప్పుడు కూడా జాబులు ఏదైనా కొంచెం ఆర్థికంగా మంచిగా ఉండాలని తీసుకొచ్చి, అరే ఈ పని అవసరం ఉంది, నువ్వు పెట్టుబడి పెట్టు, నేను సైన్ చేసి నీకు పని చేపించి బిల్లు ఇప్పించే బాధ్యత నాదని మా టీంలో నుంచి పైసలు పెట్టుబడి పెట్టి పని చేయించిన. అట్లా కానీ ఏ రోజు కూడా ఇంతవరకు డిప్యూటీ సర్పంచ్ అయిన తర్వాత ఒక్క దగ్గర ₹1 సంపాదించింది లేదు. ఆ రోజు నేను పని చేసుకుంటున్నప్పుడు 5 lakhs చిట్టి నడుస్తుండే నాది, అది ఇంకా లేపలేదన్నమాట, నడుస్తుండే. తర్వాత చిట్టి తీసుకున్న తర్వాత ఆ నుంచి ఏదైతే స్టార్ట్ అయిందో చిట్టి లేపినప్పటి నుంచి ఆ పైసలు తీసుకొచ్చి ఇలా పెట్టడం, పని చేయడం. మళ్ళీ ఈ పైసలు రాకపోయేసరికి వేరే దగ్గర పైసలు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి ఇలా పెట్టి పని చేపించడం. ఇట్లా ఆ చిట్టి 5 లక్షల చిట్టి అయితే నా మీద ఉండే, నాకు ఒక భరోసా ఉండే. ఇవాళ 5 లక్షల చిట్టి పోయింది, దాదాపు 10-15 లక్షల రూపాయలు అప్పు కూడా ఉంది. అది కూడా మొన్న సర్వేలో కూడా రాపించిన. ఓకే, ఇప్పుడు పొలిటికల్ అంటేనే డబ్బు కావాలి, డబ్బులతో కూడుకున్న పని. ఏ పని చేయాలన్నా కూడా ఒకటి మాటల ఆలోచనలు బాగుంటాయి, కానీ డబ్బు లేని ఏ పని జరగదు. అవునండి. మీరు ఏ ధైర్యంతో ముందుకెళ్తున్నారు? ఏ ధైర్యంతో మీరు ఇప్పుడు ఎంపీటీసీ కూడా నిలబడాలనుకుంటున్నారు? నాకు ప్రజల అండదండలు ఉన్నాయండి. ఇలా ప్రతి దానికి పైసలు అవసరమే, వాస్తవం పైసలు అవసరమే. అన్నిటికీ మాత్రం పైసలు పనికిరాదు. ఇలా నేను 2000 రూపాయలు నీకు ఇచ్చినా కూడా నువ్వు నాకు ఓటేసావనే నమ్మకం లేదు. కానీ నేను ఒక్కసారి నీ మనసులో పలానా మనిషిని ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతాడు మనకు అని డిసైడ్ అయిన అనుకోండి, నువ్వు ₹1,00,000 ఇచ్చినా ఖచ్చితంగా వాడు ఓటు మనకే ఇస్తాడు. ఇవాళ నాకు అభిమానం ఖచ్చితంగా ఉంది, నాకు నమ్మకం ఉంది ప్రజలపైన. నన్ను మోసం చేయాలనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నేను వాళ్ళకు ఏ రోజు కష్టం వచ్చినా, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా, వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా ఇష్యూ వచ్చినా, వాళ్ళ కుటుంబంలో ఏదో ఇష్యూ వచ్చినా నేను వాళ్ళకి అండగా నిలబడ్డా, వాళ్ళకి న్యాయం జరిగించిన, వాళ్ళకు ఏది ఫోన్ చేసినా కూడా వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చిన. కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా నేను పైసలు లేవని వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. కానీ ఇవాళ ఈ కద్దరు కనిపిస్తుంది. ఈ కద్దరు ఇంకా లోపడేసుకున్న బండిలకు ఎన్ని తోట్లు ఉంటాయో రాజకీయ నాయకులకు అనేది ఎవరు తెలియదు. 100% ఎవరికి కనిపించదు. ఇప్పుడు కడుపు నొప్పి వేసింది అనుకోండి, కడుపు నొప్పి వేసిందని డాక్టర్ కూడా తెలియదు. నువ్వు ఎంత సైంటిస్ట్ అయినా కూడా కడుపు నొప్పి లేస్తుంది అనేటువంటి చెప్తేనే ఇంక తెలుస్తుంది. కానీ వానంత వాడికి ఏమైందని కూర్చుండంత వచ్చి డాక్టర్ తో వచ్చి కూర్చుంటే ఏమైందని చెప్తేనే, నాకు ఈ ప్రాబ్లం అని చెప్తేనే డాక్టర్ తెలుస్తుంది. డాక్టర్ ఎంత చదివినా కూడా నీకు ఏమైంది అనేది కనుక్కోలేడు. అట్లా రాజకీయ నాయకుడు కూడా 100%గా ఎక్కడి నుంచి చేస్తాడు అనేది కూడా తెలియదు. వాస్తవం చెప్తున్నా,
మనకు నేను ఉన్న పరిస్థితిలో నేను ఇలా మీరు అన్నారు కదా ఎంపీటీసీకి పోటీ చేద్దాం అనుకుంటున్నాను, మరి మీరు డబ్బులు ఎట్లా చేస్తారని. నేను నిజంగా ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అయినప్పటికీ ఒక ధైర్యం, ఖచ్చితంగా నాకు ఏ నుంచి అయినా సరే ప్రజలు గెలిపించుకుంటారు, నాకు వస్తుంది, నేను చేయాలా, ప్రజలకు మంచిగా నిలబడాలనే ధైర్యం నాకు ఉంది. ఆ ధైర్యంతోనే ముందరికి పోతున్నా. ఖచ్చితంగా నాకు పైసలు వంచకున్నా పైసలు లేకున్నా వీళ్ళు నన్ను సాగతీస్తారనే నమ్మకం నాకు ఉంది, అంటే ప్రజలపైన నమ్మకం ఉంది నాకు. ఓకే, కమ్మదనం గ్రామంలో రకరకాల పార్టీలు ఉంటాయి కదా, అవును. మీ ఊర్లో ఏ బలమైన పార్టీ? 100% కాంగ్రెస్ పార్టీ బలం ఉంటుందండి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కొత్తగా ఏర్పడినప్పుడు కూడా 2 పార్టీలు నడుస్తుండే. బీజేపీ తీసుకుంటే మా దగ్గర 0 అండి, 100% 0, అసలు ఏముండదు. అది కూడా కొంతమంది నిన్న మొన్న ఏంటంటే ఏదైతే హిందుత్వాన్ని తీసుకొని పోతా ఉన్నారో కొంతమంది యూత్ పిల్లలు దానికి అట్రాక్ట్ అయ్యి ఈ బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. అంతమందికి అసలు లేదు. దాని తర్వాత వీళ్ళు ఎట్లా ఏర్పడిరో ఇది బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనకు ఒక నాయకుడు వచ్చిన ఉద్దేశంలో వాళ్ళు కూడా కొంతమంది ఏర్పడి ఒక పార్టీలో దాదాపు 15 మంది జాయిన్ అయ్యి నడిపిస్తున్నారు. బలంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఏ గ్రామం అయినా ఏ గ్రామం తీసుకున్నా మా చుట్టుపక్కల 100% కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. ఓటర్ లిస్ట్ తీసుకున్న కూడా మీరు ఎప్పుడు ఏ ఊరు షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో ఏ ఊరు చూసుకున్నా కాంగ్రెస్ పార్టీకి దాదాపు 15-20 ఓట్లనే ఎక్కువ ఉంటాయండి మిగతా పార్టీల కంటే. సరే, కాంగ్రెస్ పార్టీ అంటే బలంగా ఉందన్నారు, మళ్ళీ మిగతా పార్టీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ మీకు సపోర్ట్ ఎలా చేస్తుంటారు? మా ఊళ్ళో ఏదైనా ఇప్పుడు సమస్య ఏదైనా పలానా గల్లీకి ఇది అవసరం ఉంది, లేకుంటే పలానా మనిషికి ఇది అవసరం ఉంది అనుకుంటే 100% అందరం కూర్చొని ఒక తీర్మానం చేసుకుంటాం. అందులో బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, బీఎస్పీ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరం కూర్చొని 100% ఒరిజిన్గా ఇక ఈ మనిషికి ఇది అవసరం ఉంది అనుకుంటే ఆ మనిషి ఖచ్చితంగా చేస్తాం, అందరం సపోర్ట్ చేస్తారు. ఈ ఎలక్షన్ ఉన్నన్ని రోజులే నడుస్తాయి, అది కూడా ఎవ్వరు కూడా నొల్లి పెట్టుకోరండి, క్లియర్ చెప్తున్నా. మా ఊళ్ళు 100% ఈ విషయంలో మెచ్చుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళైనా సరే, బీఎస్పీ వాళ్ళైనా సరే, బీజేపీ వాళ్ళైనా సరే అందరం ప్రచారం చేసుకుంటాం, ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటాం. కొంతమంది కాంట్రవర్సీ చేయాలని చూస్తారు. 100% ఏడైనా ఒకడు ఖచ్చితంగా శనేశ్వరుడు ఉంటాడు. దేవుడు ఒక్కడే ఉడితే శనేశ్వరుడు లేకపోతే నడవది. కాబట్టి ఖచ్చితంగా పుల్లలు పెట్టేటోడు అంటు పెట్టేటోడు కూడా ఉంటాడు. ఆ అంటు పెట్టినప్పుడు కూడా దానికి ఆ నీళ్లు పోసి ఓపిక మంతా ఉండాలి. మనం కూడా అలా గ్యాన్సన్ పోస్తే పెద్దగా మంతది, ఊరు నాశనం అవుతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా అందులో ఒకవేళ ఉరుకులాటోడు ఉన్నా కూడా మిగతా వాళ్ళు కూడా కూర్చొని ఇది 100% ఆ వ్యక్తికి న్యాయం జరగాల, పలానాది అవసరం ఉంది, ఖచ్చితంగా తెచ్చుకోవాలి మనం అని చెప్పేసి ఒకవేళ ఆడ అవసరం ఉంటే కూడా అందరం తల ఇన్ని పైసలు వేసి కూడా చేస్తాం అన్నమాట. ఆ కోఎడ్యుకేషన్ అన్ని పార్టీలలో కూడా ఉంది, ఎవరు కూడా ఎటువంటి పంచాలు జరగదు మా ఊళ్ళలో. ఓకే, అంటే కమ్మదనంలో మీరు మంచి ఒక పొలిటికల్ లీడర్ గా కావాలని ఉన్నది ఒకటి, మనకు ఇన్స్పిరేషన్ ఉంటారు, ఎవరినో ఒకరిని ఊహించుకుంటారు మైండ్ లో. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. రాజశేఖర రెడ్డి గారిని తీసుకున్నాం. ఎందుకంటే మేము అప్పుడు ఇంటర్మీడియట్ లో ఉన్నాను చెప్పినాను కదా, సార్ చెప్పినప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉండే ఫస్ట్ టైం ఉన్నప్పుడు, నేను ఆయన సీఎం గా పాదయాత్ర చేసినప్పుడు తర్వాత పాదయాత్ర కంప్లీట్ అయిన తర్వాత సీఎం కాకముందుకు ఒక ప్రెస్ మీట్లు అడిగారు మామూలుగా, మీరు సీఎం అవుతున్నారు కదా, మీరు సీఎం అయిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే, నేను సీఎం అని నీకేం చెప్పలేదే అని అంటాడు. అంటే ఆ వ్యక్తిగతం నేనే అయితేనే ధీరత్వం లేదు, నేను ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చిండు, ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోవాలని పాదయాత్ర చేసిండు. నేనే అయితే ఎక్కడ కూడా చెప్పలే. ఆయన సీఎం అయిన తర్వాత కూడా ఒకవేళ అయితే ఏం చేస్తారని అడిగినప్పుడు కూడా ఫస్ట్ సంతకం నేను ఉచిత కరెంటు మీద పెడతా అని చెప్పిండు. ఇవాళ ఆలోచన ఎంతమందికి ఉంది ఇవాళ. కాబట్టి అలాంటి ప్రజలకి రైతులకి ఎంబడి నిలబడ్డ నాయకుడు రాజశేఖర రెడ్డి, కాబట్టి నేను ఆయనను ఇన్స్పిరేషన్ చేసుకున్నాను, ఆయన అడుగుదాలని అడుగుదామని అనుకుంటున్నాను. ఓకే, అంటే మీరు వార్డ్ నెంబర్కి వచ్చినప్పుడు అంటే మీకు కొత్త, మీరు కూడా చిన్న అప్పుడు ఏజ్ ఏముంటది, మీరు 21 ఇయర్స్ లో ఏం తెలియదు, అలాంటిది మీరు వార్డ్ నెంబర్కి వచ్చినప్పుడు మీకు సహకరించింది ఎవరు? అంటే ముందుకెళ్ళు ఇది భయపడకుండా అని సహకరించింది ఎవరు? నాకు ఎప్పుడు ఎంబడున్నది మా టీమేనండి. టీంలో దాదాపు 15 మంది ఉంటే అందులో 6-7 మంది ఖచ్చితంగా నన్ను ఎంబడి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇయ్యాలటికి కూడా అందులో 6-7 మందిలకించి ఒక 2-3 దూరం అయినప్పటికీ ఇంక 2-3 అన్న ఇప్పటికి కూడా నాకు సపోర్ట్ చేస్తుంటారు, కాల్ చేస్తుంటారు, మాట్లాడుతుంటాము. 100% జయన్మాన్ యూతే నన్ను ఈ దాకా తీసుకొచ్చిందండి. కానీ చిన్న ఏజ్ లో ఏం అర్థమైందని నీకు అర్థం కాదు. మీకు 22 ఇయర్స్ అంటే ఆడుకోవాలి, కాలేజ్కి వెళ్ళాలి, ఇవే ఉంటాయి కదా. అవునండి. ఒక అంటే గ్రామంలో కూడా మిమ్మల్ని ఎలా తీసుకున్నారు, అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే చిన్నపిల్ల ఎవరైనా కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళని చూస్తారు కదా, ఈ పిల్లగాడికి ఏం తెలుసు అని అంటారు కదా, అలా ఎప్పుడైనా విన్నారా? విన్నానండి, 100% విన్నాను. ఎందుకంటే నేను అప్పుడు నాకు ఏజ్ లేకున్నప్పుడు కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ, నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ షాద్దాంలో చేశాను. వెళ్ళేటప్పుడు అప్పుడు ఉన్న సర్పంచ్ గారు బీసీ,
మా ఊర్లో అప్పుడు గవర్నమెంట్ బాత్రూమ్స్ కట్టుకోవాలి, ఇంటింటికి టాయిలెట్స్ కట్టుకోవాలని ఒకటి వచ్చింది. వచ్చినప్పుడు మా ఊర్లో ఉండేటోళ్ళు ఏం చేశారంటే నీకు అవసరం లేకపోయినా నీకు ఇచ్చేసారు, ఇంకొకరికి గరీబోనికి అవసరం ఉన్న వాళ్ళకి మనకి ఇవ్వలేరు, వాళ్ళ బిల్లులు నొక్కే ప్రయత్నం చేసారు. అప్పుడు నాకు బాగా అసలు చాలా మంది నా ఇట్లా మాట్లాడుకుంటే నా దగ్గరికి వచ్చి ఏం చెప్పలేరు. ఇట్లా మామూలుగా ఏమైనా కలుస్తుంటే అరే నాకు బాత్రూమ్ లేదు, ఇట్లా పట్టుకొని బయటకు వెళ్ళాల్సి వస్తున్నా అని చెప్పేసి చెప్తే నేను ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఒక గ్రామ సభ మీటింగ్ నేను పోయినప్పుడు పోయి మాట్లాడుకున్న అంతా విన్నాక డైరెక్ట్ నేను లేచి సర్పంచ్ గారిని సెక్రటరీ గారిని ఒకటి అడిగిన. నాకు ఫోన్ చేసి టాయిలెట్లో ఆల్రెడీ నేను కట్టుకున్న ఒక ఇల్లు ఉంది, నువ్వు నాకు ఫోన్ చేసి బాత్రూంలో అవసరం ఉన్నాయా బిల్లు పెట్టియాలని అడిగినావు, 12,000 రూపాయలకు బిల్లు ఇస్తేనే బతుమా? ఇలా గరీబులకు అంతమంది బయటికి పోతురు, వాళ్ళకి ఎందుకు ఇప్పిస్తలేరు మీరు అని, వాళ్ళ బిల్లు ఎక్కడ పోతున్నాయి, వాళ్ళ చెక్కులు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి నేను ఆ రోజు క్వశ్చన్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ అదే అండి నాది. నా పొలిటికల్ రావడానికి ఇంప్రెషన్ అదే, ఫస్ట్ స్టార్టింగ్ అదే, బేసిక్ అదే. ఆ రోజు ఏదైతే గ్రామ సభలు అడిగినో అది నన్ను ఈ దాకా తీసుకొచ్చింది. నేను అప్పటి నుంచి కూడా ఏదైతే ప్రజలకు నష్టం జరుగుతుందో ప్రభుత్వం నుంచి ఏదైతే రావాలనో అది రాకుండా మధ్యలో నొక్కేస్తే మాత్రం నేను ఒప్పుకోను 100%. అది అధికారులు అయినా సరే, పార్టీ అధినేతలు అయినా సరే, ఎవరైనా సరే నేను దాన్ని సహించాను. 100% ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో దాన్ని నొక్కేసే ప్రయత్నం కూడా ఎవరు చేయకూడదు. ఓకే, ఇప్పుడు మీరు సర్పంచ్ గా పోటీ చేయొచ్చు కదా, అంటే సర్పంచ్ గా చేస్తే డబ్బు మంచిగా సంపాదించుకోవచ్చు, మంచి పదవి ఉంటుంది కదా. ఎంపీటీసీకి మీరు ఎందుకంటే ఎంపీటీసీ అంటే కొంచెం డబ్బులు వస్తాయో రావాలి క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఎంపీటీసీకి మీరు ఎందుకు ఇంపార్టెన్స్ చూపెడుతున్నారు? అయితే ఇప్పుడు వాస్తవం అంటే నన్ను చాలా మంది కూడా మా ఊళ్ళలో కూడా అదే కొనుక్కుంటారు. అయితే నేను డిప్యూటీ సర్పంచ్ అంటే మామూలుగా సర్పంచ్ తర్వాత సర్పంచ్ పోస్ట్ అది. అయితే ఈ ఊళ్ళలో నేను నా వరకు ఎంత సాయశక్తులు అంత వరకు నేను ఇవాళ సప్పు చేసిన ఊళ్ళో మంచి చేసుకుంటూనే వచ్చిన. ఈ మంచితనాన్ని నలుగురికి విస్తరించుకోవాలనుకుంటున్నాను. నన్ను ఖచ్చితంగా నేను 10 మందికి ఇలా నేను సేవ చేయగిన పక్కూరికి కూడా ఏదైతే లేదో ఆ ఊళ్ళో కూడా నేను చేయదలుచుకున్నా. కాబట్టి ఖచ్చితంగా నేను సర్పంచ్ గా 100% మీరు అన్నట్టు చేయొచ్చు. సర్పంచ్ గా పైసల కోసం చేసుడు క్యారెక్టర్ నాది కాదు. పైసల కోసం వేయాలనుకుంటే ఇలా నాది నేను ఇలా కిరాయి కారు తీసుకొని వచ్చిన దాకా, కానీ సొంత కాళ్ళు వస్తుంది ఒకవేళ పైసలు సంపాదించుకుంటే అట్లా. కాబట్టి పైసలు సంపాదించడం అనేది మనకు అవసరం లేని విషయం. అది ఇలా మనం ప్రజల లోపల నేను ఎప్పుడు చచ్చిపోయినా ఇలా మనం ఈడికెళ్ళి నేను ఇప్పుడు షాద్నగర్ వెళ్ళాలంటే దాదాపు ఒక 60 కిలోమీటర్లు పోవాలా. ఈడికెళ్ళి ఆడికి ఎట్లా పోతా అనేది కూడా దేవుడు అదృష్టం. అది మన బతమో ససమో తెలియదు. ఒకవేళ ఎప్పుడు పోయినా పలానా అమర్నాథ్ రెడ్డి మంచి వ్యక్తి ఉండే అనే పేరు కోసం అనే ఇలా నేను పనిచేస్తాను. ఆ మంచి పేరు దాచుకుంటే చాలని అనుకుంటున్నాను నేను. పైసలతో నాకు ఏం అవసరం లేదు. ఇలా దేవుడు ఇచ్చినట్టు మా పెద్దలు సంపాదించిన భూమి ఉంది, ఇంత ఆ భూమి మీద వ్యవసాయం చేసుకుంటున్నాం, డైరీ ఫామ్ ఉంది. నా సొంతంగా కూడా నేను ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాను, అది నడుస్తుంది. దాంతో పాటు నేను చిట్టి బిజినెస్ చేస్తాను, అది నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో షాద్నగర్ సైడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమేమి అభివృద్ధి చేసింది, ఇంకా ఏమేమి అభివృద్ధి చేయాల్సి ఉండేది? అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి అనే దానికి చాలా దూరంగా ఉండండి షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో అయితే. ఎందుకంటే ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకొని కేసీఆర్ అనే బొమ్మను చూసి ప్రజలు ఓట్లేసారు. కేసీఆర్ అనే బొమ్మను కాదు చూడాల్సింది, స్థానిక ఎమ్మెల్యేని చూడాలి. స్థానిక ఎమ్మెల్యేని చూసి ఓట్లేయాలి, పార్టీని చూసి ఓట్లేసేది కాదు. నీ వ్యక్తిగతం చూసి ఓట్లేయాలి. ఆ వ్యక్తిగతంగా చేసుకుంటే నువ్వు జీరోలు ఉన్నావు ఇవాళ. కాబట్టే జనరల్ గా ఉండే సీట్ల షాద్నగర్ కాన్స్టిట్యున్సీ జనరల్ కాన్స్టిట్యున్సీలో కూడా ఇవాళ ఒక అట్టేరు నియోజకవర్గం నుంచి వచ్చిన ఈలపల్లి శంకరయ్య గారు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని ఇవాళ ప్రజలు బీసీ వ్యక్తిని అయినప్పటికీ కూడా స్వాగతించి ఇలా గెలిపించి 6,800 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇవాళ వీళ్ళు చూసుకున్నట్టయితే దాదాపు బస్టాండ్ నుంచి బాబునార్ టోల్గేట్ ఉంది, టోల్గేట్ దగ్గరికి దాదాపు ఒక 2.5-3 కిలోమీటర్లు అవుతుంది. కుంతాలు వాడి ఎంతో మంది యాక్సిడెంట్లు అయినాయి. ఆ యాక్సిడెంట్ అయిన 10 సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా ఒక డాంబరు ఒక ఎత్తు పోసినట్టు లేదు. ఎంత అరాచకమైన అంటే అంత అరాచకం. ఎంతసేపు వీళ్ళకు భూములు కావాలా, ఆస్తులు కావాలా, పంచాయతీలు కావాలా, సెటిల్మెంట్లు చేయాలా, ఇదే తప్పించి ప్రజలు ఏం కష్టపడుతున్నారు, ఏమేమి అభివృద్ధి చేయాలా, అభివృద్ధి చేస్తే నెక్స్ట్ మనం వస్తామన్న ఇంత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. ఇవాళ మా గ్రామం తీసుకున్నట్టయితే షాద్నగర్ నుంచి 4 కిలోమీటర్లు మాది కమ్మదనము. బైపాస్ నుంచి దాదాపు ఆమనగల్ వెళ్ళడానికి 48 కిలోమీటర్లు అవుతుంది. ఈ 48 కిలోమీటర్లు అంతకు ముందు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నాడుండే 10 టర్మ్ల కింద. అప్పుడు వేసిన రోడ్డు 10 సంవత్సరాలు ఎన్నాడు ఒకనాడు ఇంత సిమెంట్ పోయలే, ఒక గంప 38 గంపేయలే. మొన్న రీసెంట్ గా లాస్ట్ ఎలక్షన్లు జరుగుతున్నాయన్నప్పుడు మా గ్రామంలో ఉండే బీఆర్ఎస్ కార్యకర్తలు పోయి అయ్యా మేము క్లియర్ చెప్తున్నాము, మాకు కమ్మదనం దాకానన్నా రోడ్ వేయరు, మిగతాది ఏమైనా చేసుకో కానీ కమ్మదనం దాకానన్నా రోడ్ వేస్తే మేము బయటకు పోయి చెప్పగలుగుతాము, బయటకు పోయి అడుగుతా కానీ, లేకపోతే మేము అడగం నువ్వు ఏమైనా చేసుకో అని చేతులు ఎత్తేస్తే ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ అయ్యి అప్పుడు ఏదైతే మా 4 కిలోమీటర్లు ఉందో అందులో 2 కిలోమీటర్ల రోడ్డు వేయించడం జరిగింది. అది కూడా మీకు కనిపిస్తుంది. 2 కిలోమీటర్ల రోడ్ వేయించింది. అది కూడా ఏడేడ ఎక్కువ స్క్రాష్ అయిందో
దాని దగ్గర మొత్తం మంచిగా లేవల్ చేసేసి నీట్గా చేసేసి ఆ కమాదానం దాకా చేయడం జరిగింది. ఓకే, మీరు అడగడం వల్ల మేము అడగడం వల్ల అది కూడా అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మీకు చాలా. అసలు మేము ఎప్పుడు కూడా నేనైతే చెప్తాను నిజంగా, నేను ఒక డిప్యూటీ సర్పంచ్ కదా, 2 సార్లు ఏమో వచ్చిండు ఎమ్మెల్యే గారు మా ఊళ్ళకి, అంతే 2 సార్లు 3 సార్లు వచ్చిండు. అది కూడా ఎప్పుడెప్పుడు అంటే సీసీ రోడ్ ఫస్ట్ గెలిచిన సెకండ్ టైం గెలిచినాక సీసీ రోడ్ ఓపెన్ చేసిండు. మేము డిప్యూటీ సర్పంచ్ అయినాక ఆ సీసీ రోడ్ కొబ్బరికాయ కొట్టడానికి వచ్చిండు. ఇక ఇంకో సమస్య గురించి వస్తే ఒకటిగా ఓకే, 2 కొడుకులు ఉంటారు. ఈ 2 కొడుకులు చెరో భాగం ఒక మండలు ఒక దిక్కెళ్ళి ఒక దిక్కెళ్ళి, ఈ రోడ్ నువ్వు పంచుకో, ఈ రోడ్ నేను, ఇక మొత్తం డీలింగ్ ఇల్లే చేసుకుంటారు. ఓకే, ఎమ్మెల్యే సార్ భజన చేసుకుంటూ కూర్చుంటాడు. ఇక కానీ మీరు ఇట్లా తిరుగుతున్నారు కదా, అంటే న్యాయం వైపే పోరాడుతున్నారు అంటున్నారు కదా, మీకు ఎప్పుడైనా వ్యతిరేకం రావడం కానీ మీ మీద అటాక్లు కానీ, అరే వీడిని తొక్కేయాలని ఎవరైనా ఆలోచించారా? 100% అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, బీఆర్ఎస్ మిగతా బీజేపీ కానీ బీఎస్పీ వాళ్ళు కానీ ఎప్పుడు కూడా అట్లాంటివి చేయలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది మాత్రం, అందరు కాదు, కొంతమంది మాత్రము ఘోరంగా అవమానించారు. నేను డిప్యూటీ సర్పంచ్ అయిన తర్వాత మామూలుగా మా గ్రామ పంచాయతీలో సర్పంచ్ పక్కన డిప్యూటీ సర్పంచ్ది, యూతల పక్కన సెక్రటరీది, ఈ 3 చైర్లు లైన్గా ఉంటాయి. నేను అయిన తర్వాత బీఆర్ఎస్ పరిపాలన ఉంది కాబట్టి నా చైర్ తీసేసి పక్కన వేసేసి, అసలు ఎంత అవమానం అంటే నాకు నేను జీర్ణించుకోలేకపోయినా. వాస్తవం, నేను ఎప్పుడు కూడా ఎవరికి వ్యతిరేకం చేయలే, అయినప్పటికీ కూడా నన్ను ఇట్లా అవమానించారు. సరే ఓడంటోడు వాళ్ళకు కూడా చూసడలే అని చెప్పేసి వాళ్ళ మీద ఫైట్ చేయలే. అడిగిన వాస్తవం ధర్మం అడిగినా, నేను సర్పంచ్ని అడిగిన, నేను నీకు ఏం అన్యాయం చేశాను, ఇలా దాదాపు ఏళ్ల నుంచి ఎన్నో ఏళ్ల సంది వస్తున్న చైర్ నువ్వు సర్పంచ్ పక్కన చైర్ తీసేసి నువ్వు సపరేట్ వేసేసినావు, ఇలా ఎందుకోసం వేయాల్సి వచ్చింది? నేను అట్లా చేయలేదు. ఆడ బీరో పెట్టుకున్నాడు, ఆ ప్లేస్ లో బీరో పెట్టుకున్నాడు ఆయన. ఇక ఆయన ఏదో స్టోరీ చెప్పిండు, నచ్చ చెప్పాలని చూసిండు. సరే పోనీ ఎవరు ధర్మం అలాగే ఉంటుందని చెప్పేసి నేను ఊకున్నా తప్పించి ఆయన మీద ఫైట్ చేయలేదు, ఆయన మీద కొట్లాడలేదు. ఓకే, అట్లా ఎన్నో అవమానాలు జరిగినాయి. ఆ చేసి పక్కన వేసిరు. తర్వాత నేను బిల్లులు పెడితే నా బిల్లులు రాకుండా ఆపేసిరు. ఊళ్ళో డెవలప్మెంట్ కోసమే చేసినా నేను. ఇలా ఆ బిల్లులు ఆపేసే ప్రయత్నం చేసిరు. ఇలా ఇప్పటికి కూడా బిల్లు రావడానికి కోసం మారలే అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దాదాపు 1,80,000 రూపాయలు అంటే మీరు ఇంట్రెస్ట్ చేసుకుంటే దాదాపు సంవత్సరంన్నర అవుతుంది. కాబట్టి ఎంత నష్టపోతున్నామో అంత నష్టపోతా ఉన్నాం వాళ్ళ వల్ల. మేము మాత్రం అటువంటి పని చేయమండి, 100% చెప్తున్నా. నేను నా ఉద్దేశం కాడికి వస్తే మాత్రము ఏ పార్టీ నన్ను ఉండని ఏమని ఉండని, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఓకే, ఒక రోల్ మోడల్ గా తీసుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ ఉందండి, 100% దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేయి, నీ పేరు ఉంటుంది. మద్యమం ఉంది, ఇవాళ దుకాణాలు అన్ని బంద్ పెట్టి, నేను గెలిచిన తర్వాత కొంతమంది ఆడవాళ్ళకి ఎవరైతే మాట్లాడడం జరిగింది. నేను వచ్చిన తర్వాత కంపల్సరిగా ఈ ఊళ్ళల్లో మద్యమం అమ్ముతారు కదా షాప్లో, కిరాణా షాప్లలో, వాటిని బంద్ చేపిస్తా అని చెప్పడం జరిగింది. దానికి సపోర్ట్ గా ఈ బీఆర్ఎస్ కార్యకర్తలలో కొంతమంది సపోర్ట్ చేసిరు. చేస్తూనే ఇటు ఈ చేతిని ఇట్లా అంటూనే ఆ చేతిని ఇట్లా గుంజుకుంటా ఉన్నారు. ఇగో ఏం కాదు అమ్ముర్రి అట నీతం చెప్పాలి, ఈ చేతితోనే అమ్ముకురు అడ్డెట్ అవుతుంది అంట. నా ముందరికి వచ్చేసరికి ఇట్లా సినిమాలు చూపిస్తా ఉన్నారు. అయితే ఒకరోజు సడన్ గా అందరం కలిసినాం, అన్ని లెటర్ ప్యాడ్ రాసినాం. ప్రతి దుకాణానికి ప్రతి షాప్కి కంపల్సరీగా లెటర్ పంపించినాం. మీరు కంపల్సరీగా ఆపేసేయాలని చెప్పేసి అడిగినాం. వాళ్ళని అందరిని పిలిపించినాం, గ్రామ సభకు పిలిపించి మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ ఏమన్నారంటే, మేము బతుకుదేరు దాని మీద బతుకుతున్నాం కొన్ని దుకాణాలు, మేము అది సడన్ గా బంద్ చేయాలంటే ఎట్లయితుందంటే వీటితో పాటు ఆల్టర్నేట్ గా మీరు ఏ బిజినెస్ అనేది చేసుకోండి, ఇది మాత్రం వద్దంటే వాళ్ళు ఏమన్నా కనీసం టైమింగ్ అని పెట్టానంటే నీ టైమింగ్ వద్దు ఏమొద్దని చెప్పేసి అనుకున్నాం. తర్వాత టైమింగ్ అని చెప్దాం అనుకున్నాం. టైమింగ్ చెప్తే కూడా మేము ఆ టైం పక్కన కాకుండా పొద్దుదాకా అమ్మడం స్టార్ట్ చేసిన తర్వాత నేను డైరెక్ట్ పోయినా మా సొంత మేనత్తనే, ఆమెకు కిరాణా షాప్ ఉంది ఊళ్ళోనే, ఫస్ట్ షటర్ ఆమెదే వాళ్ళకొట్టిన. నేను పోయేసరికి దప్పమని కిందికి గుంజేసిన, ఆమె గుంజి చేస్తే తేపూర గడపర తెప్ప అని చెప్పేసి ఇమ్మీడియట్ గా గడపర తెప్పి షటర్ పైకి లేపినాం. అందులో ఉండే కోటర్ సీసాలు తీసుకొచ్చి బయట వలగొట్టేసేసినాం. ఇవాళ నా కుటుంబాన్ని కూడా నేను దూరం చేసుకున్నా. ఎవరి కోసం దూరం చేసుకున్నా? మంచి జరగాలని, గ్రామం అభివృద్ధి కావాలి, ప్రజలు మంచిగా ఉండాలన్న ఉద్దేశం కొరకు నా కుటుంబాన్ని నేను ఇవాళ దూరం చేసుకున్నా. ఇలా వాళ్ళ మనసులో ఉండిపోయింది, మనవడానికి కూడా చూడలేదు అనే ఉద్దేశం ఉంది. మనకు అది అవసరం లేదు, ఇలా 10 మంది చల్లగా ఉంటే చాలు అనే ఉద్దేశం మనది అని చెప్పేసి కోరుకుంటున్నా అండి. ఈ మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఓకేనండి, కంపల్సరీ చూద్దాం. మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఏమైనా మార్పులు ఏమైనా చేస్తారో చూద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.